హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ ఎక్సైజ్ 7.2 లోని 6, 7, 8, 9, 10 మొత్తం ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్సైజ్ 7.2 లోని ఫస్ట్ నుంచి 5 ప్రాబ్లమ్స్ చెప్పినాను. కింద లింక్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే, ఖచ్చితంగా వాటి ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ కానీ అర్థమైందనుకో ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, అలాగని మీకు ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు ఎగ్జామ్స్ తో సహా అలాగనే పాలిటెక్నిక్ తో సహా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 7.2 లోని 6th క్వశ్చన్. If 1, 2, 4, y and x, 6 and 3, 5 are in the vertices of a parallelogram taken in order, find x and y. ఇక్కడ చూడండి, అసలు ఏం కనుక్కోవాలి? ఇంతకి పారలోగ్రామ్ ఆల్రెడీ ఇట్లాంటిది ఒక ఎగ్జాంపుల్స్ లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? If 1, 2, 4y, x, 6, 3, 5 are the vertices. vertices అంటే ఏంది? మూలలు. అంటే పారలోగ్రామ్ కి ఉన్న మూలలు. ఏ పారలోగ్రామ్ కి మూలలు. ఏ కోఆర్డినేట్స్ ఉన్నాయి? టేకెన్ ఇన్ ఆర్డర్ లో తీసుకోవాలి. ఫైండ్ ఎక్స్ అండ్ వై. అలాగైతే ఎక్స్ వై కనుక్కోవాలంట. ఓకే, ఎలా కనుక్కోవాలి? వీటిని మిడ్ పాయింట్ ఫార్ములా వాడాలి. ఎందుకు వాడాలి? అసలు పారలోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఎందుకు వాడతామో తెలుసుకుందాం. ఫస్ట్ పారలోగ్రామ్ అంటే తెలుసుకుందాం. పారలోగ్రామ్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఏంది? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఏంది మనకి కోఆర్డినేట్స్ మళ్ళీ యాంగిల్స్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ వినండి. ఫస్ట్ పారలోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటుంది. తర్వాత ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటుంది. ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఏ బీసీ ప్యారలల్ టు డిసి అనమాట. మళ్ళీ ఏడి ప్యారలల్ టు బిసి అనమాట. అర్థమైందా? మళ్ళా డయాగ్నల్స్ ఉంటాయి. బిడి డయాగ్నల్, ఏసీ డయాగ్నల్ బైసెట్ చేస్తుంది ఈచ్ అదర్. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ అనుకుందాం. అంటే బిఓ నుంచి ఎంత ఉందో ఓ డికి కూడా అంతే ఉంటుంది. అలాగనే బి నుంచి ఓకి ఎంత ఉందో ఓ నుంచి సికి కూడా అంతే ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ పాయింట్ అనేది మీద ఉంటుంది. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ పాయింట్ అంటే ఇక్కడ మిడ్ మీద కనెక్ట్ అవుతున్నాయి కదా రెండు. అంటే ఇప్పుడు మనం ఏం ఫార్ములా వాడతాం? మిడ్ అంటే ఖచ్చితంగా మిడ్ పాయింట్ ఫార్ములా వాడతాం. అర్థమవుతుందా? అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఏం ఫార్ములా వాడాలి? మిడ్ పాయింట్ ఫార్ములా. ఎందుకు? ఈ రెండు టూ సైడ్స్ ఈక్వల్ బైసెట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వల్ చేస్తుంది. సొల్యూషన్. Let the given points, the vertices of a parallelogram taken in order. A ఏముంది? 1, 2 and బి ఏముంది? 4, y. సి ఏముంది? x, 6. డి ఏముంది? 3, 5. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఏంది? బైసెట్ చేస్తుంది ఈచ్ అదర్. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా లెంత్ అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనము? మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ ఏసి. ఓకే, మళ్ళా సేమ్ మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ ఏసీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం మిగిలింది? బిడి. అంటే ఈ రెండిటికి మిడ్ పాయింట్స్ ఈక్వల్ ఉంటుంది. కాబట్టి ఏగో మిడ్ పాయింట్ ఈక్వల్ ఉంది కదా, రెండిటికి మిడ్ పాయింట్ ఈక్వల్ ఉంది. ఒక పాయింట్ అనేది ఈక్వల్ ఉంది కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఏసీకి అసలు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? x1 + x2 / 2, y1 + y2 ఇది ఏది? ఏసీకి మిడ్ పాయింట్. ఇప్పుడు బీడీకి x1 + x2 / 2, y1 + y2 ఇది బీడీకి. ఓకే, ఏసీ ఇక్కడ ఫస్ట్ ఏసీ వాల్యూలు రాసుకున్నాం. ఏసీ వాల్యూ అంటే ఏ ఎంత ఉంది మనకి? ఏ ఎంత ఉంది? 1, 2 కదా. బి ఎంత ఉంది? బి కాదు, ఏది మనకు కావాల్సింది? సి ఎంత ఉంది మనకి? x, 6. అంటే ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. x1 ఎంత ఉంది మనకి? 1 ప్లస్ x2 ఏముంది? x ఉంది /2, y1 + y2. y1 ఎంత ఉంది? 2 ప్లస్ y2 ఎంత ఉంది? 6/2 ఈక్వల్ టు ఇది బిడి మిడ్ పాయింట్ ఫార్ములా కదా. అంటే బి ఎంత ఉంది మనకి? 4, y. డి ఎంత ఉంది మనకి? 3, 5. ఫార్ములా సపరేట్. చాలా సింపుల్ ఫార్ములా. ఏమి ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, x1 ఎంత ఉంది? 4 ప్లస్
x2 ఎంత ఉంది 3/2 కామా y1 ప్లస్ y2 y1 ఎంత ఉంది మనకి y ప్లస్ y1 ఎంత ఉంది y ప్లస్ y2 ఎంత ఉంది 5/2. ఓకే ఇక్కడ చూడండి 1 ప్లస్ x/2 దాన్ని ఏం చేయని రాదు కాబట్టి అలాగే పడదాం 6 7 8 8/2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4 5 6 7 7/2 కామా ఇక్కడ y ప్లస్ 5/2. ఓకే ఇక్కడ చూడండి గమనిస్తే మనకి ఇది x కోఆర్డినేట్ ఇది x కోఆర్డినేట్ ఇది y కోఆర్డినేట్ ఇది y కోఆర్డినేట్ ఇక్కడ ఈక్వల్ అనేది ఉంది అంటే ఈక్వల్ అంటే ఏంది ఇప్పుడు ఈ x కోఆర్డినేట్స్ అన్ని ఈక్వల్ అంటే x కు సంబంధించినటువన్నీ ఈక్వల్ y కోఆర్డినేట్స్ వి y కి సంబంధించి ఈక్వల్ అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ x/2 ఈక్వల్ టు ఎంత 7/2 ఇది x కోఆర్డినేట్ ఇది x కోఆర్డినేట్ ఈక్వల్ ఉంటుంది. ఓకే తర్వాత y ప్లస్ 5/2 ఈక్వల్ టు 8/2 అర్థమవుతుందా అంటే ఇక్కడ చూడండి x కోఆర్డినేట్ అన్ని ఫస్ట్ ఈ x కోఆర్డినేట్ ఇది x కోఆర్డినేట్ అంటే ఈ రెండు ఈక్వల్ మళ్ళీ ఇది y కోఆర్డినేట్ ఈ y కోఆర్డినేట్ ఈ రెండు ఈక్వల్ అంటే ఇప్పుడు మనకి ఏం కావాలా xy కనుక్కోనిక ఇక్కడ 2 క్యాన్సిల్ చేద్దాం అంటే 1 ప్లస్ x ఈక్వల్ టు 7 కామా తర్వాత y ప్లస్ 5 ఈక్వల్ టు 8 ఎందుకు 2 ఇక్కడ డినామినేటర్ లో ఈక్వల్ ఉండే కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే ఇక్కడ చూడండి ఎంత ఉంది 1 ప్లస్ x ఈక్వల్ టు 7 తర్వాత y ప్లస్ 5 ఈక్వల్ టు 8 x ఈక్వల్ టు ప్లస్ 1 అవతల పోతే -1 అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 వచ్చింది మైనస్ ప్లస్ 5 అవతల పోతే -5 y ఈక్వల్ టు 8 - 5 అంటే ఎంత అవుతుంది 8 లో కల్లా 5 పోతే 3 ఉంటుంది అంటే x కోఆర్డినేట్ x కోఆర్డినేట్ 6 y కోఆర్డినేట్ 3 అన్నమాట. దేర్ఫోర్ ద పాయింట్స్ x ఈక్వల్ టు x ఈక్వల్ టు 6 y ఈక్వల్ టు 3 అన్నమాట. అర్థమైందా గైస్ అంటే x వాల్యూ ఎంత ఉంది 6 ఉంది y వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. ఓకే నోట్ డౌన్. ఓకే ఎక్సర్సైజ్ 7.2 లోని 7th క్వశ్చన్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఏ పాయింట్ ఆఫ్ ఏ పాయింట్స్ కనుక్కోవాలి వేర్ AB is the diameter of the circle whose center is 2, -3 and B 1, 4. ఇక్కడ చూడండి ఫస్ట్ సర్కిల్ ఓకే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఏ ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవాలి వేర్ AB is the diameter of circle. డయామీటర్ అంటే ఏంది ఇక్కడ చూడండి ఇది డయామీటర్ రైట్ ఇక్కడ చూడండి డయామీటర్ అయిపోయింది. ఇక్కడ చూడండి డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ హూ సెంటర్ ఏంది మనకి ఈజ్ ఏమంటున్నారు 2, -3 ఓకే అండ్ బి 1, 4 బి ఎంత అంట 1, 4 అలాగైతే ఏ ఎంత అనేది కనుక్కోమంటున్నారు. అర్థమైందా క్వశ్చన్. ఇక్కడ చూడండి ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ లో మిడ్ పాయింట్ ఎంత 2, -3 ఒక బి వచ్చేసి ఇంకొక ఎండ్ ఆఫ్ పాయింట్ 1, 4 అలాగైతే ఏ ఒక వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పటి వరకు మిడ్ పాయింట్స్ లో మనకి ఏంది ఒక లైన్ ఇచ్చి ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ దానికి మిడ్ పాయింట్ కనుక్కోమన్నాడు అది వేరే కథ. కానీ ఇప్పుడు ఏంటంటే రివర్స్ అన్నమాట మిడ్ పాయింట్ ఆన్సర్ బి పాయింట్ ఆన్సర్ ఎండ్ ఆఫ్ పాయింట్ ఇచ్చి ఏ కోఆర్డినేట్స్ కనుక్కోండి అంటున్నాం. మరి దీనికి ఏం ఫార్ములా వాడాలి మిడ్ పాయింట్ ఫార్ములానే వాడాలి. ఎందుకు ఇక్కడ చూడండి మిడ్ అంటే ఇక్కడ చూడండి సెంటర్ అంటే ఏంది మిడ్ అని అర్థం కదా అంటే మీ మధ్యలో పాయింట్ నుంచే మనం కనుక్కోవాలి. ఓకే ఇక్కడ చూడండి అంటే ఏ బికి మిడ్ పాయింట్ ఏముంది సి అనేది ఉంది మనం ఇప్పుడు దాన్ని సి అనుకుందాం. ఓకే సొల్యూషన్ లెట్ ద కోఆర్డినేట్ ఇక్కడ కోఆర్డినేట్ ఏ సెంటర్ ఆఫ్ సర్కిల్ బి ఎక్స్ సి అనుకుందాం ఏమనుకున్నాం సి ఎంత ఉంది 2, -3 ఓకే ఇట్ ఈస్ given that one end of diameter ఇక్కడ చూడండి డయామీటర్ ఏముంది మనకి ఏబి కదా ఈస్ బి ఎంత ఉంది మనకి 1, 4 ఉంది ఆల్రెడీ బి ఎంత ఉంది 1, 4 ఉంది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా ఏ ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు చూడండి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు సి అంటే ఏ ఒక మిడ్ పాయింట్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి సి వచ్చింది ఆల్రెడీ. ఓకే అంటే ఏబి ఒక లైన్ మీద మిడ్ పాయింట్ ఏముంది ఆల్రెడీ సి ఉంది అందుకే ఏబి మిడ్ పాయింట్ ఈక్వల్ టు సి అని రాశాను.
ఓకే, ఇప్పుడు ఏబికి మిడ్ పాయింట్స్ రాద్దాం. ఫార్ములా ఏంది మనకి? x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 ఈక్వల్ టు సి. అర్థమైందా? ఏబికి మిడ్ పాయింట్ ఈక్వల్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి ఏబి కాబట్టి ఏ ఎంత ఉంది మనకి? ఏ తెలుగు కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇది x కమా y ఉంటుంది. ఓకే, బి బి ఏముంది మనకి? 1,4 కదా, అంటే ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. సబ్స్టిట్యూషన్ చేద్దాం. x1 ఎంత ఉంది మనకి? x ప్లస్ x2 ఎంత ఉంది? 1 ఉంది, 1/2 ఈక్వల్ టు y1 ప్లస్ y2. y1 ఎంత ఉంది? y ప్లస్ y2 ఎంత ఉంది? 4/2 ఈక్వల్ టు సి. సి ఎంత ఉంది మనకి? 2,-3. అర్థమైందా? ఎందుకు సి? అది మిడ్ చేస్తుంది దేన్ని? ఏబిని. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ వై కావాలి. సేమ్ ఇన్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసాము, ఇది ఎక్స్ కోఆర్డినేట్ కి ఈ ఎక్స్ కోఆర్డినేట్ కి ఈక్వల్ అవుతుంది, రైట్? ఇది y కోఆర్డినేట్ కి ఇది y కోఆర్డినేట్ ఈక్వల్ అవుతుంది, అంటే 1 + x/2 ఈక్వల్ టు 2. ఓకే, కామా మళ్ళా y + 4/2 ఈక్వల్ టు -3. ఓకే, సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం, ఏం ఎక్కువ ఉండదు. ఇక్కడ x + 1/2 ఈక్వల్ టు 2, తర్వాత y + 4/2 ఈక్వల్ టు -3, రైట్? ఈక్వల్ టు ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది, మనకి x వాల్యూ కావాలి. 2 డివైడ్ చేస్తున్నాం, తర్వాత ఏమవుతుంది? ఇంటూ, అంటే x + 1 ఈక్వల్ టు 2 × 2. ఇది కూడా 2, ఇది అయిపోకూడదు ఫస్ట్. x + 1 ఈక్వల్ టు 2 2 జా 4 +1 అవతల పోతే -1. x ఈక్వల్ టు 4 - 1, అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకే, తర్వాత ఇది 2 డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ, అంటే y + 4 ఈక్వల్ టు -3 × 2. అర్థమైందా? 2 డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ, y + 4 ఈక్వల్ టు -6, 3 2 జా 6, -1 +4 అవతల పోతే -4, అంటే y ఈక్వల్ టు -6 - 4, అంటే y ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చెప్పినా మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి, అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది? -10 వచ్చింది. అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంది? దేర్ఫోర్ ఏ x, y ఈక్వల్ టు 3, -10. ఓకే గైస్, అర్థమైందా? అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఎంత ఉంది? 3, -10. మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదని కూడా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఈ కోఆర్డినేట్స్ కి ఈ బి, ఏ కోఆర్డినేట్స్ కి బి కోఆర్డినేట్స్ కి మళ్ళీ మిడ్ పాయింట్ చేయండి, ఖచ్చితంగా 2, -3 అనేది వస్తుంది మనకి. అర్థమైందా? క్వశ్చన్ ఏంటంటే సి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ, అంటే మిడ్ పాయింట్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్స్ ఏముండయి, అంటే ఏ కోఆర్డినేట్స్ ఏముండయి అనేది కనుక్కోమన్నారు. మన మిడ్ పాయింట్ ఫార్ములా ఇది బేసిక్ అర్థం అవ్వాలి. ఈ బేసిక్ అర్థం ఎందుకో ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నోట్ డౌన్ చేసి ఓకే, ఎక్సర్సైజ్ 7.2 లోని 8th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. If a and b are -2, 2 and 2, -4 respectively, find the coordinates of the p such that AP equal to 3/7 into AB and P lines on the line segment of the AB. అసలు ఇక్కడ ఏం కనుక్కోమంటారు? అసలు క్వశ్చన్ ఏంది? ఇక్కడ చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది P. ఏంది? P పాయింట్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ బి ఆర్, ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సచ్ దాట్, ఇక్కడ మన కండిషన్ P లైన్స్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబి, అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ లో ఇక్కడ చూడండి, ఏబి లైన్ సెగ్మెంట్ లో ఏ ఎంత ఉంది మనకి? -2, 2, బి ఎంత? 2, -4. ఓకే, P అనే కోఆర్డినేట్ కూడా ఉంది, P అనేది కూడా డివైడ్ చేస్తుంది, ఇక్కడ అదే చెప్తుంది. P లైన్స్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ ఏబి, P అనేది కూడా ఆ లైన్ లో ఉంది. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు ఏంది? P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలంట. ఇలాంటి క్వశ్చన్ ఒకసారి ప్రూవ్ చేసినాం కూడా. అలా ఇక్కడ చూడండి, అలాంటప్పుడు ఏం చేసినాం మనము? సెక్షన్ ఫార్ములా ఉపయోగించాం. అంటే ఫస్ట్ కోఆర్డినేట్స్ లాస్ట్ కోఆర్డినేట్స్ తీసుకొని, అలాగనే రేషియోని తీసుకొని P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కున్నాం, అదే సెక్షన్ ఫార్ములా. కానీ ఇక్కడ మనకి రేషియో ఇవ్వలేదే, కానీ రేషియో కండిషన్ ఇది. అర్థమైందా? మనం ఇప్పుడు ఏం చేయాలంటే P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. P కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలా? రేషియో కనుక్కోవాలి. రేషియో కనుక్కొని ఇక కండిషన్ ఏంది? ఇది. ఓకే, అది చూడండి, ఏ మీద ఇక్కడ బాగుందండి, ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఏబి కావాలంటే మనకి ఏమేం కావాలా? ఏబి అంటే ఏబి డిస్టెన్స్. ఇక్కడ చూడండి, ఏబి కండిషన్ కావాలంటే మనకి ఏమేం కావాలా? ఏపీ ప్లస్ పిబి, అంటే ఈ పార్ట్ ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏబి అనేది వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద పాయింట్స్ ఏ ఎంత మనకి? -2, 2 and B
2, -4. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినారు మనకి? P lines on the line segment of AB. P line on the in the line segment AB. ఓకే క్లియర్? ఇక్కడ చూడండి ఈ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు మనం రేషియో కనుక్కోవాలి. రేషియో కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? AP = 3/7 AB. ఓకే, ఇక్కడ కండిషన్ బాగానండి. ఇది కానీ అర్థమైంది అనుకో ఈజీగా కనుక్కోవచ్చు. మనం ఇప్పుడు రేషియో కనుక్కున్నాం అనుకో P యొక్క కోఆర్డినేట్స్ ఈజీగా కనుక్కోవచ్చు సెక్షన్ ఫార్ములా ఉపయోగించి. ఓకే, ఇక్కడ 7 డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ 7AP = 3 × AB. ఓకే, ఇక్కడ చూడండి 7AP = 3 ఇంటూ AB వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి AB వాల్యూ ఏమవుతుంది? AP + PB కదా. అదే సబ్స్టిట్యూషన్ చేద్దాం. AP + PB. ఇక్కడ చూడండి 7AP = 3తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయి. 3AP + 3PB. అర్థమైందా? 3తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలా? ఏపీలన్నీ ఒక పక్కకి, ఇక్కడ ఒక ఏపీ ఉంది, ఇక్కడ ఒక ఏపీ ఉంది కాబట్టి ఏపీలన్నీ ఒక పక్కకి. 7AP ఇక్కడ +3AP యువతలకు వస్తే -3AP = ఇంకేం మిగిలింది? 3PB. ఓకే, ఇక్కడ చూడండి 7 లో కల్లా 3 పోతే ఎంత? 4AP = 3PB. ఇక్కడ చూడండి కండిషన్ ఇంకా AP ఇక్కడ PB ఏమేం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. యువతలకు పోతే డివైడెడ్ బై PB. 3 అలాగనే అర్థం. 4 ఇంటూ చేస్తుంది. యువతలకు పోతే డివైడెడ్ బై. అంటే ఏమొచ్చింది? AP = PB = 3:4. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఏపీకి ఎంత డిస్టెన్స్ ఉంది? 3. మళ్ళా PBకి 4. ఎంత రేషియో అది, సారీ డిస్టెన్స్ కాదు రేషియో. అంటే M1 M2 అనే రేషియో వచ్చేసింది. ఇప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ ఈజీగా కనుక్కోవచ్చు. P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోనికి ఫార్ములా ఏంది మనకి? యూజింగ్ సెక్షన్ ఫార్ములా. ఓకే, సెక్షన్ ఫార్ములా ఏంది? P x, y కి M1x2 + M2x1 / M1 + M2 రైట్, M2 ఇక్కడ చూడండి M1y2 + M2y1 / M1 + M2. ఓకే, ఇక్కడ చూడండి M1 ఇక్కడ రాసుకుందాం కండిషన్. A ఎంత వచ్చింది మనకి? -2, 2. B ఎంత? 2, -4. M1 ఎంత? 3. M2 ఎంత? 4. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. P x, y = M1 ఎంత మనకి? 3 కదా. ఇంటూ x2 ఎంత? ఇగో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 కోఆర్డినేట్స్ AB కోఆర్డినేట్స్. x2 ఎంత ఉంది మనకి? 2 కదా. 2 ప్లస్ M2 ఎంత ఉంది? 4 ఇంటూ x1 ఎంత ఉంది? -2 ఉంది బై 3 + 4 అంటే ఏంది? M+1. M1 + M2 M1 ఎంత ఉంది? 3 ఇంటూ y2 ఎంత ఉంది మనకి? -4 ఉంది. -4 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ M2 4 ఇంటూ y1 ఎంత ఉంది? -2 బై M1 + M2 3 + 4. క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయిపోతుంది చూడండి. x, y = 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8 3 యొక్క 4 7 ఇక్కడ చూడండి 4 3 12 -12 ఒక మైనస్ కాబట్టి 4 3 4 12 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8 బై 3 యొక్క 7. ఓకే, ఇంకా అయిపోయింది. 6 లో కల్లా 8 పోతే ఎంత? -2. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది. 6 లో కల్లా 8 పోతుందా? పోదు. అందుకే మైనస్ పెట్టి 6 లో కల్లా 8 తీసేస్తే ఎంత? -2. కింద డినామినేటర్ 7 అలాగే ఉంటుంది. నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి 2 కూడాలి. అంటే దేర్ఫోర్ ఇక్కడ చూడండి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది P ఏమైంది ఇప్పుడు? దేర్ఫోర్ P x, y = ఎంత వచ్చింది? -20. ఇక్కడ చూడండి -2, 7 -20, 7 అన్నమాట. అంటే కోఆర్డినేట్స్ ఏమైనాయి? ఇక్కడ చూడండి కోఆర్డినేట్స్ ఏమని మనకి P యొక్క కోఆర్డినేట్స్ -2, 7 -20/7 ఇవి అన్నమాట. దీనికి మెయిన్ పాయింట్ ఈ కండిషన్ బేస్ చేసుకుని ఫస్ట్ నువ్వు రేషియో కనుక్కోవాలి. రేషియో కనుక్కున్నావు అనుకో ఆటోమేటిక్ గా నువ్వు P యొక్క కోఆర్డినేట్స్ ఈజీగా కనుక్కుంటావు అనమాట. చూడండి గైస్, ఓకే, ఎక్సర్సైజ్ 7.2 లో 9th క్వశ్చన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్ బై అండి
which divide the line segment joining a comma minus 2 comma 2 and b 2 comma 8 into the 4 equal parts. అసలు ఏంది క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అర్థం చేసుకుంటే సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది లైన్ పాయింట్స్. ఒక లైన్ మీద ఉన్న పాయింట్స్ కనుక్కోవాలి కోఆర్డినేట్స్. ఓకే, విచ్ ద డివైడ్ ద లైన్ సెగ్మెంట్. ఏ లైన్ సెగ్మెంట్ మీద? ఇక్కడ చూడండి, ఏ ఎంత మనకి ఈ లైన్ సెగ్మెంట్ మీద, బి ఎంత 2,8. ఓకే, ఎన్ని పార్ట్స్ చేస్తుందంట ఈ లైన్ మీద? 4 ఈక్వల్ పార్ట్స్ అంట. అంటే 1 2 3 4. ఓకే, 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందంట ఈ లైన్ మీద. ఓకే, క్లియర్. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్. పాయింట్స్ కనుక్కోవాలి. దానికి ఇప్పుడు మనం దాన్ని పి అనుకుందాం, క్యూ అనుకుందాం, ఆర్ అనుకుందాం. ఓకే, ఇది రాద్దాం ఫస్ట్, మీరు బాయినండి. Solution. Let the points P x1 comma y1, Q x2 comma y2, R x3 comma y3. ఓకే, మనకి ఇవి కనుక్కోవాలి కాబట్టి అవి అలాగనే రాద్దాం. x1 y1, x2 y2, x3 y3. ఓకే, అంటే ఇప్పుడు ఈ 3 కోఆర్డినేట్స్ మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మనం రేషియో కనుక్కోవాలి. ఆల్రెడీ మనకి పాయింట్స్ అయితే వచ్చేసినాయి, కానీ ఎవ్రీ పాయింట్ రేషియో కావాలి మనకి. ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, మనకి పి అంటే ఏంది? ఇక్కడ బాయనండి, ఈ కండిషన్ అర్థమైంది అనుకో, ఇప్పుడు ప్రాబ్లం అంతా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పి అంటే ఏంది? పి నుంచి ఇక్కడ పి డివైడ్ చేస్తుంది కదా, ఎక్కడ నుంచి? ఏ పి నుంచి కదా. ఇక్కడ చూడండి, పి ఈక్వల్ టు రేషియో ఏమనుకోవాలంటే ఏపీ ఇస్ టు పిబి కదా. బాయ్నండి, ఈ కండిషన్ అర్థమైంది అనుకో ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంది. ఈ కండిషన్ అర్థం చేసుకోవాలా అంటే పి యొక్క కోఆర్డినేట్స్ చూడండి, రేషియో కనుక్కుంటారు. రేషియో కనుక్కున్న తర్వాత ఈజీగా సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తాం, అయిపోతుంది. అంటే పి యొక్క రేషియో కనుక్కుంటాను ఇప్పుడు. పి యొక్క రేషియో అంటే ఏపీ నుంచి పిబి వరకు కండిషన్. అంటే ఏపీ నుంచి ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒక్క భాగం ఉంది, 1:, పి నుంచి బికి ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 అంటే 3 భాగాలు. అంటే పి యొక్క కండిషన్ ఏంది? పి యొక్క రేషియోస్ ఏంది? 1:3 అనమాట. ఓకే, క్లియర్. క్యూ అనుకుందాం. క్యూ ఒక రేషియో. క్యూ ఒక రేషియో అంటే ఎక్కడి నుంచి లైన్ సెగ్మెంట్? ఏ నుంచి కదా. అంటే ఏ క్యూ ఇస్ టు క్యూబి. అర్థమవుతుందా? ఇక్కడ ఏ నుంచి క్యూకి ఇస్టు, మళ్ళీ క్యూ నుంచి బికి ఇస్టు. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, ఏ నుంచి క్యూకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు, 2:, మళ్ళీ క్యూ నుంచి బికి 2 భాగాలు. అంటే మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది? 1:1. ఎందుకు? ఇస్టు అంటే ఏంది? బైలో రాసుకుంటాం. 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అందుకే 1:1. ఓకే, క్యూ ఒక రేషియోస్ కూడా వచ్చినాయి, 1:1. తర్వాత ఆర్ రేషియో అనుకుందాం. ఆర్ రేషియో చూడండి, ఏఆర్ ఇస్ టు ఆర్బి. ఇక్కడ చూడండి, ఇవి ఒక్కటి అర్థమైంది అనుకో సెక్షన్ ఫార్ములా ఉపయోగించుకుంటా చేసుకుంటా వెళ్ళడమే. ఆల్రెడీ కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఏఆర్ ఇస్ టు ఆర్బి. ఇక్కడ చూడండి, ఆర్ నుంచి ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 అంటే 3:, మళ్ళీ క్యూ ఆర్ నుంచి బికి ఎంత రేషియో ఉంది? 1. అంటే ఆర్ ఒక రేషియో ఎంత? 3:1. పి ఒక రేషియో ఎంత? 1:3. క్యూ ఒక రేషియో ఎంత? 1:1. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండేది రాస్తున్నాం చూడండి, ఇక్కడ వరకు అంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేసింది ఏ సెగ్మెంట్ అనేది రాస్తున్నాం. ద పాయింట్స్, ఇగో ఇదే రాసుకుంటే అయిపోతుంది. ద పాయింట్స్ విచ్ divide the line segment joining a -2, మళ్ళా తర్వాత and b 2, 8 into 4 ఈక్వల్ పార్ట్స్. ఎన్ని పార్ట్స్ చేసింది? 4 ఈక్వల్ పార్ట్స్ చేసేసింది. ఓకే, పార్ట్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? పి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. పి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోడానికి ఫార్ములా ఏంది? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, రైట్. కామా మళ్ళా m2 ఇక్కడ చూడండి, m2y2 ప్లస్ m1 m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, పి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుందాం, సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ యొక్క పాయింట్స్ ఏముంటాయి మనకి? ఇక్కడ ఇవే కదా, x1 x2 రాద్దాం. ఏ యొక్క పాయింట్స్ ఏముంటాయి? -2, 2. బి యొక్క పాయింట్స్ ఏముంటాయి? 2, 8.
అలాగనే పి ఇక్కడ చూడండి రేషియో ఎంత ఉంది m1:m2 m1:m2 ఈక్వల్ టు 1:3 కాబట్టి పిది ఇది రాసుకుందాం. ఓకే ఇవి మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ చూడండి ఎలా సబ్స్టిట్యూషన్ m1 ఎంత మనకి 1 ఇంటూ x2 ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 x2 ఎంత ఉంది 2 ప్లస్ m2 ఎంత ఉంది 3 ఇంటూ x1 ఎంత ఉంది -2 ఉంది. క్లియర్ m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 3 కామా మళ్ళీ m1 ఎంత ఉంది 1 ఇంటూ y2 ఎంత ఉంది 8 ప్లస్ m2 ఎంత ఉంది 3 ఉంది ఇంటూ y1 ఎంత ఉంది 2 బై 1 ప్లస్ 3 m1 ప్లస్ m2 ఓకే m1 ప్లస్ m2 ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేసుకుంటే బోండింగ్ 2 1 జా 2 ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6 బై 3 4 ఓకే కామా 8 1 జా 8 ప్లస్ 3 2 జా 6 బై 3 ఓకే ఈక్వల్ టు 2 లోపల 6 పోతే -4 4 అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయింది కాబట్టి మైనస్ 2 లోపల 6 పోయింది అనుకో -4 కామా ఇక్కడ చూడండి సారీ ఇక్కడ 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 ఇక్కడ చూడండి 6 ఒక ఎంత 14/4 ఎంత 14/4 క్యాలిక్యులేషన్ జరుగుతుంది 4 4 క్యాన్సిల్ అయిపోతే -1 మిగులుతుంది. ఇక్కడ చూడండి 2 2 జా 2 7 జా ఎంత వచ్చింది కామా 7/2 అంటే దేర్ ఫోర్ పి ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ ఏంది -1 7/2 అన్నమాట. ఓకే ఇది పి యొక్క కోఆర్డినేట్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలా క్యూ ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. దానికంటే ముందర క్యూ అనేది ఏంది ఇక్కడ ఈ రెండు ఈ ఏబి ఇంటర్నల్ కి మనకి ఏబి ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతుంది. గమనియండి ఇక్కడ 2 అంటే మిడ్ అవుతుంది. క్యూ అనేటివి ఏమవుతుంది మిడ్ అవుతుంది. మనము ఈ ఫార్ములాతో కనుక్కోవచ్చు అంటే కనుక్కోవచ్చు కానీ మిడ్ పాయింట్ ఫార్ములా వాడేది బెస్ట్. ఎందుకంటే m1 ప్లస్ m2 ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి m1 తో m1లు ఇవన్నీ ఇది m1 m2 అనుకుంటే ప్రతి ఒక్కటి మిగిలేది ఇవే మిగులుతుంది x2 ప్లస్ x1 బై 2 ఎలా బై 2 అవుతుంది అంటే 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 అవుతుంది. అర్థమవుతుందా మళ్ళీ చెప్తున్నాను మనం క్యూ కి మిడ్ పాయింట్ ఫార్ములా వాడడం బెస్ట్. ఎందుకంటే ఈ ఫార్ములా వాడచ్చు మిడ్ పాయింట్ ఫార్ములా వాడచ్చు. ఎందుకంటే క్యూ కి మీడియం చేస్తుంది ఏబికి మీడియం చేస్తుంది క్యూ అనేది. అందుకు మనం దాన్ని క్యూ అనే దానికి మిడ్ పాయింట్ ఫార్ములా వాడడం బెస్ట్ అన్నమాట. మిడ్ పాయింట్ ఆఫ్ క్యూ ఇక్కడ చూడండి క్యూ కి మిడ్ పాయింట్ అంటే m1 ఇక్కడ చూడండి ఫార్ములా ఏంది x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2. కావాలంటే మీరు చూడండి సేమ్ ఇదే ఫార్ములానే అప్లై అవుతుంది. క్యూ ఒక కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 ఇక్కడ చూడండి x1 ఎంత ఉంది మనకి -2 కదా -2 ప్లస్ x2 ఎంత ఉంది 2 బై 2 కామా y1 ప్లస్ y1 ఎంత ఉంది ఇవే చూడండి ఈ కోఆర్డినేట్స్ కి వీటికి మారదు. y1 ఎంత మనకి 2 ప్లస్ y2 ఎంత ఉంది 8 బై 2 ఇక్కడ చూడండి క్యూ 2 లోపల 2 పోతే 0/2 కామా 10/2 ఓకే ఇక్కడ చూడండి క్యూ 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 ఎలా వచ్చింది 0 -2 ప్లస్ 2 లోపల 2 పోతే 0/2 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 2 1 జా 2 5 జా ఆన్సర్ ఎంత వచ్చింది 5. అంటే క్యూ ఒక కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి మనకి 0, 5 వచ్చింది అనమాట. అంటే క్యూ ఒక దేర్ ఫోర్ క్యూ ఎక్స్ వై ఈక్వల్ టు 0, 5 అనమాట. ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు పి అయిపోయింది క్యూ అయిపోయింది. ఓకే పి అనుకున్నాం క్యూ అనుకున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఆర్ కనుక్కోవాలి. ఆర్ కోఆర్డినేట్స్ కనుక్కోని ఫార్ములా సేమ్ అదే మళ్ళా సెక్షన్ ఫార్ములాని ఎక్స్ వై ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m2 y2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకే ఫార్ములా అప్లై చేద్దాం. ఇవే కోఆర్డినేట్స్. ఇప్పుడు మళ్ళీ సపరేట్ రాసుకోవాలి. ఇగో ఇలా రాసుకోండి మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి -2, 2 బి ఎంత 2, 8. ఇప్పుడు m1:m2 ఎంత మనకి క్యూకి ఆర్ కి ఇప్పుడు
ఆర్ కి m1:m2 ఏమవుతుంది 3:1 అవుతుంది భాగం. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. m1 ఎంత ఉంది 3 ఇంటూ x2, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. x2 ఎంత ఉంది 2 ప్లస్ m2 ఎంత ఉంది మనకి 1 ఇంటూ x1 ఎంత ఉంది -2. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడం తెలియాలి. అది ఒక్కటి కానీ తెలియకుంటే మీరు ఎంత ప్రాబ్లమ్స్ నేర్చుకున్నా వేస్ట్ అవుతుంది. చూడండి m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 1. ఓకే క్లియర్. కామా ఇప్పుడు ఇవి m1 ఎంత 3 ఇంటూ y2 ఎంత 8 ప్లస్ m2 ఎంత 1 ఇంటూ y1 ఎంత మనకి 2. ఓకే, నేను ఇది రఫ్ చేస్తున్నాను. 2 బై m1 ప్లస్ m1 అంటే 3 ప్లస్ 1. ఇగో ఈ కోఆర్డినేట్స్ ఇది m1 ఇది m2 అవుతుంది 6గా అనుకునేటప్పుడు. ఓకే, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోదాం. 3 2 జా 6 ప్లస్ ఇంటూ మైనస్ 2. ఇక్కడ 3 2 జా 6 ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 కామా 8 3 జా 20 ప్లస్ 2 1 జా 2 బై 3 ప్లస్ 1 4. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ 6 లో కల్లా 4 పోతే 6 లో కల్లా 2 పోతే 4/4 కామా 24 ఒక 2 ఎంత 26/4. క్యాలిక్యులేషన్ చేయండి. 4 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1. 4 క్యాన్సిల్ అయిపోతే 1. 2 2 జా 2 13 జా అంటే 13/2 వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఆర్ కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి మనకి 1, 13/2 అనమాట. అర్థమైందా గైస్? వాళ్ళు చెప్పిన 3 కోఆర్డినేట్స్ మనం కనుక్కున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ p ఒక కోఆర్డినేట్స్, ఇక్కడ q ఒక కోఆర్డినేట్స్, ఇక్కడ ఒక r ఒక కోఆర్డినేట్స్. కానీ ఈ లెక్క మొత్తం బేసిక్ యాడ్ ఉందంటే ఖచ్చితంగా నువ్వు రేషియో అనుకోవడం వల్ల ఉంది. రేషియో కానీ పర్ఫెక్ట్ గా నీకు అర్థమైంది అనుకో, ఆటోమేటిక్లీ ఇవంతా సింపుల్ గా అర్థమైపోతుంది. అర్థమైందా గైస్? మనం రేషియో అనేది పర్ఫెక్ట్ గా గమనియాలి. ఆ రేషియో ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని భాగాలు 1 భాగం, మళ్ళీ p నుంచి b కి ఎన్ని భాగాలైనవి 1 2 3 అంటే 3 1:3. మళ్ళీ q కి మిడ్ అయింది కాబట్టి 1:1 అయింది. r కి చూడండి, r కి ఇటు పక్క 3 భాగాలు ఉన్నాయి, అటు b కి మళ్ళీ 1 భాగం ఉంది కాబట్టి 3:1. అర్థమే? అది కానీ అర్థం చేసుకున్నాం అనుకో, తర్వాత సెక్షన్ ఫార్ములా, ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా, తర్వాత మళ్ళీ ఇక్కడ సెక్షన్ ఫార్ములా. ఓకే, నోట్ డౌన్. కోఆర్డినేట్ జామెట్రీ లాస్ట్ క్వశ్చన్, అలాగే ఎక్సర్సైజ్ 7.2 లో లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ if vertices are 3, 0, 4, 5, -1, 4 and -2, -1 and taken in order. హింట్ ఇస్తున్నారు మనకి. రాంబస్ ఫార్ములా ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోనిక ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్స్ అని అర్థం. ఏంది? ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్స్. డయాగనల్స్ ఏం చేయాలా? ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంది? ఇంటూ. ఓకే, డయాగనల్స్ తెలియాలి. ఇక్కడ మనకి ఏం తెలియాలి? డయాగనల్స్ తెలియాలి. డయాగనల్స్ కనుక్కోవాలంటే ఏంది? ఫస్ట్ ఇంతకు రాంబస్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఇది రాంబస్, ఇవి డయాగ్నల్స్. ఏంది? ఇవి డయాగ్నల్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ గా తీసుకోమన్నారు కాబట్టి ఏ బి సి డి. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతుంది 3, 0. బి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి 4, 5. సి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి -1, 4. డి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి -2, -1. ఆర్డర్ తీసుకోమన్నారు. టేకన్ ఇన్ ఆర్డర్. వర్టిసెస్ అంటే ఏంది? ఇంతకి వర్టిసెస్ అంటే మూలలు. ఇగో ఇది ఇది ఇది. మరి ఇప్పుడు డయాగ్నల్స్ ఏముండే మనకి? ఏసి అనేది డయాగ్నల్, ఇంకో డయాగ్నల్ ఏంది? బిడి అనేది డయాగ్నల్. అర్థమైందా? ఇప్పుడు మనం డయాగ్నల్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏం రాసుకుందాం? డయాగ్నల్స్ రాసుకుందాం. డయాగ్నల్స్ ఏముండే? ఫస్ట్ ఏసి ఉంది అండ్ బిడి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, డయాగనల్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏసీ బిడి అనే డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎందుకు డిస్టెన్స్? మనకి డయాగనల్ కావాలంటే ఏసీది కావాలి, అలాగనే బిడి డిస్టెన్స్ కూడా కావాలి. అవి తెలిసినాకో డయాగనల్స్, ఈ ప్రోడక్ట్ చేసేస్తాం అనమాట, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి సొల్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, let the given points A 3, 0, B 4, 5, C -1, 4, D -2, -1. ఓకే, మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. అదే కదా డయాగ్నల్ మనకి.
హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. ఏముంది మనకి 3,0 కదా, 3,0 కామా సి ఏముంది మనకి -1,4 ఇక్కడ రాస్తున్నాడు. ఏముంది మనకి 3,0 సి ఏముంది -1,4 -1,4 అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x2 మైనస్ x1, x2 ఏముంది -1, ఇక్కడ ఫార్ములా మైనస్, x1 ఏముంది మనకి 3, ఇది డిస్టెన్స్ ఫార్ములా చూడండి. y2 మైనస్ y1, y2 ఎంత ఉంది 4, ఫార్ములా మైనస్, x1 ఏముంది 3, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ y1 x2 మైనస్ x1 ఇక్కడ y1 ఏముంది 0 హోల్ స్క్వేర్ రూట్ -1 -3 ఏమవుతుంది -4 హోల్ స్క్వేర్, ఏమవుతుంది -4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 లో కల్లా 0 పోతే 4 స్క్వేర్. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 16, 4 స్క్వేర్ అంటే 16. కలపండి ఎంత అవుతుంది 32 అవుతుంది. ఎంత అవుతుంది 32. మళ్ళీ 32ని ఏమని రాసుకోవచ్చు 16 2 రాసుకోవచ్చు. √16 వాల్యూ, రూట్ ని సపరేట్ చేయండి. √16 ఇంటూ √2, √16 వాల్యూ ఎంత 4, √2 అలాగే ఉంటుంది. అర్థమైందా? నేను ఇప్పుడు ఏం కనుక్కుంటాను, ఏసీకి డిస్టెన్స్ కనుక్కుంటాను. అంటే డయాగోనల్స్ ఏంది మనకి ఏసీ బిడి, ఆ రెండింటిని డిస్టెన్స్ కనుక్కొని ప్రోడక్ట్ చేసి ప్రోడక్ట్ చేసిన తర్వాత ఆఫ్ చేసినాం అనుకో, అదే ఏరియా ఆఫ్ ది రాంబస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఫార్ములా ఏసీ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నేను ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసిన ఏసీ డయాగోనల్స్ తీసుకొని చేస్తే 16 వచ్చింది. ఈ రెండు కలిపితే 32 ఏమని రాసుకోవచ్చు 16 2 రూట్ ని సపరేట్ చేసినాం. √16 వాల్యూ ఎంత 4 √2. ఓకే, అంటే ఏసీ డిస్టెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, ఎంత వచ్చింది 4 √2. ఓకే, క్లియర్, వీడికి అయిపోయింది. తర్వాత ఇంకొక డయాగ్నల్ ఏం కనుక్కోవాలి, బీడీ డయాగ్నల్ కనుక్కోవాలి. బీడీ అంటే సేమ్ x2 మైనస్ x1 ఫార్ములానే, x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది బీడీ, ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. రైట్, బి డయాగ్నల్స్. x2 మైనస్ x1, x2 ఎంత ఉంది -2 ఫార్ములా మైనస్, x1 ఎంత 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 ఎంత -1 ఫార్ములా మైనస్, y1 ఎంత 5 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి -2 -4 ఏమవుతుంది -6 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -6 ఏమవుతుంది -6 హోల్ స్క్వేర్ రూట్. -6 స్క్వేర్ అంటే ఎంత 36, ఇది కూడా 36 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36, 6 స్క్వేర్ అంటే 36. మళ్ళీ ఈ రెండు కలపండి, 36 కలిపితే ఎంత 12 50 6 7 ఎంత వచ్చింది 72 వచ్చింది. ఓకే, మళ్ళా 36 72ని ఏమని రాసుకోవచ్చు 16 2 రాసుకోవచ్చు కదా, ఎంత 16 2 రాసుకోవచ్చు. రూట్ ని సపరేట్ చేయండి. √36 ఇంటూ √2, √36 వాల్యూ ఎంత 6 √2. ఇక్కడ చూడండి అంటే ఏసీ డిస్టెన్స్ ఏమో 4 √2 వచ్చింది, అలాగే బీడీ డయాగ్నల్ ఎంత వచ్చింది 6 √2 వచ్చింది. ఓకే, వీడికి అయిపోలేదు ప్రాబ్లం. ఇప్పుడు ఏంది ఇక్కడ ఏంది ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కొని, ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కొని ఇక ఫార్ములా ఏమి ఇచ్చినారు, ఆఫ్ ఇంటూ ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలని అర్థం. చూడండి ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఆఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ ఏంటి మనకి ఏసీ ఇంటూ బీడీ కదా, అవే కదా డయాగ్నల్స్ మనకి రాంబస్ లో. ఓకే, ఆఫ్ ఇంటూ ఏసీ డయాగ్నల్ ఎంత వచ్చింది మనకి 4 √2 ఇంటూ బీడీ డయాగ్నల్ ఎంత వచ్చింది 6 √2. ఇక్కడ చూడండి ఆఫ్, ఇక్కడ చూడండి 6 4 బాగా చూడండి, ఇంటూ క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకో చాలా ఈజీగా ఉంటుంది. 6 4 ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంటూ చేస్తున్నాం. 6 4 24, బాగా చూడండి 24 ఈక్వల్ టు ఆఫ్ 6 4 24 ఇంటూ √2 ఇంటూ √2 ఏమవుతుంది √2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, అర్థమైందా √2 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ √2 క్యాన్సల్, ఇక్కడ డినామినేటర్ టు న్యూమరేటర్ టు క్యాన్సల్, ఇంకా ఏం మిగిలింది 24 1 24 వచ్చింది. అంటే ఏరియా ఆఫ్ రాంబస్ మొత్తం ఎన్ని, ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత మనకి 24. అంటే ఏరియా ఆఫ్ రాంబస్
ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు కావాలంటే క్యాలిక్యులేషన్ సపరేట్ రాస్తాను చూడండి. హాఫ్ ఇంటూ 4, ఇక్కడ చూడండి ఏముంది 6 4 జా 24, ఇక్కడ చూడండి 6 4 జా 24 ఇంటూ రూట్ ఏమవుతుంది, √2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అబ్బా. ఇక్కడ చూడండి 2 ఇంటూ 24 ఇంటూ 2, న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది 24 మిగిలింది. అదే నేను రాసింది. ఇంకోసారి చెప్పిన అర్థమైందా. అంటే ఇక్కడ ఏంది ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోమన్నారు. దానికి ఫార్ములా ఏంది, ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్. డయాగ్నల్స్ ఏముంటాయి మనకి, ఏసీ బీడి. వాటి డిస్టెన్స్ కనుక్కున్నాం. డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసినాం, ఇంకా అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ వరకు ఈ చాప్టర్ తో కంప్లీట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా చూస్తే కనుక ప్రతి ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్. అలాగే నెక్స్ట్ వీడియోతో టెక్నామెట్రీకి వస్తాను. సెమిస్టర్ 2 అనేది టెక్నామెట్రీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఇంటర్మీడియట్ కాదు, నువ్వు బీటెక్ వెళ్ళినా కానీ నిన్ను వదిలిపెట్టదు, ఎక్కడ డిగ్రీకి వెళ్ళినా కానీ నిన్ను వదిలిపెట్టదు. టెక్నామెట్రీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. వెరీ వెరీ చాప్టర్. ఈ చాప్టర్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఆ చాప్టర్ అయితే అసలు ఇంత ప్రెజర్ అయితే పెట్టనిక ఉండదు. కానీ ఏమంటే ఫార్ములాస్, నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటుంది, నేర్చుకోవాలి మనం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్ డన్ గైస్.